ఒక కల్ట్ హీరోగా పేరు తెచ్చుకొని అద్భుతమైన క్యారెక్టర్స్ పోషించి ఇప్పుడు మళ్ళీ భజే వాయు వేగం అనే ఒక సినిమాతో మరొక డిఫరెంట్ క్యారెక్టర్ పోర్ట్రే చేయబోతున్న కార్తికేయ ఇస్ విత్ మీ ఆన్ మై ఛానల్ ప్రేమ ది జర్నలిస్ట్. హాయ్ కార్తికేయ. RX100 తర్వాత నేను ఏమనుకున్నానంటే దో అదొక ఫస్ట్ సినిమా అయినా కూడా యువర్ పర్ఫార్మెన్స్, యువర్ ఇంటెన్సిటీ, యువర్ ఇమోషన్స్ అండ్ నేను అనుకున్నది ఏంటంటే ఒక స్టార్ స్టేటస్ తీసుకొస్తుంది మీకు ఇమీడియట్గా అని అనుకున్నాను. అండ్ ఐ థాట్ మీకు అలాంటి రోల్సే కూడా వస్తాయి అనుకున్నాను. తర్వాత ఒక లైన్అప్ లాగా యూ చోజ్ అ డిఫరెంట్ పాత్. ఎందుకు కార్తికేయ? ద ఇంపాక్ట్ ఆఫ్ ద ఫిలిం డెఫినెట్లీ మీకు అనిపించినట్టు లైక్ ఎంతో మందికి అనిపించింది, విచ్ ఐఎమ్ లైక్ ఫార్చునేట్ అట్లా అనిపించినందుకు. బట్ దెన్ అంటే ఇమ్మీడియట్గా ఇండస్ట్రీలో ఇట్ డజంట్ వర్క్ లైక్ పెద్ద సినిమాలు వచ్చేస్తాయి, యూనో మనం అనుకున్న స్కేల్లో మనం అనుకున్న క్యారెక్టర్స్ చేసేయచ్చు విచ్ ఆర్ డ్రీమ్ క్యారెక్టర్స్ అవి అని. బట్ బికాజ్ పొటెన్షియల్ ఉంది, అవన్నీ ఉన్నాయి అన్నా సరే వీ నీడ్ దట్ కైండ్ ఆఫ్ మార్కెట్, వీ నీడ్ దట్ కైండ్ ఆఫ్ బడ్జెట్స్ ఫర్ టు పుల్ ఆఫ్ సర్టన్ కైండ్ ఆఫ్ మూవీస్. సో నాకుండే బడ్జెట్ లిమిటేషన్లో యూనో స్కేల్ ఎక్కువగా చూపించలేనప్పుడు వీల్ హ్యావ్ టు యూనో ట్రై సంథింగ్ ఎల్స్. లైక్ వీ కాంట్ జస్ట్ గో బేస్డ్ ఆన్ ద స్కేల్ ఆర్ లైక్ పెద్ద స్పాన్ ఉన్న క్యారెక్టర్ అవి చేసే ఇమ్మీడియట్ గా మనకి నో ఆ ఛాన్స్ రాదు బికాస్ ఆఫ్ ద బడ్జెట్ కన్స్ట్రెయింట్స్. రాదా? మీకు రాలేదా? నో యు డిడ్ంట్. బట్ మీకు లైన్ అప్ చాలా వచ్చాయి కదా, ఒక 4-5 ఒకేసారి. ఐ మీన్ అదే అండి నాకు మేబీ ఇఫ్ ఐ గో బ్యాక్ అండ్ సీ ఐ డోంట్ రిగ్రెట్, బట్ దెన్ if I go back and think definitely I should have been little more careful. అంటే ఓకే పాయింట్ నచ్చింది, లేకపోతే క్యారెక్టర్ నచ్చింది, అందులో ఒక ఎమోషన్ నచ్చింది, చేసేసాను. మేబీ నచ్చినా సరే ఐ షుడ్ హ్యావ్ టేకెన్ మోర్ కేర్ ఆర్ యాజ్ ఇన్ ఇంకా ఏం మిస్ అవుట్ అవుతుంది ఏంటి అని. ఆ రోజుకి నాకున్న నాలెడ్జ్ కూడా అంత ఎక్కువ కాదు. It's not about age also, it's about the experience I've got in the industry. ఆ టైంలో కమింగ్ ఫ్రమ్ ఎ నాన్ ఫిల్మీ బ్యాక్డ్రాప్ యూ విల్ నాట్ అంటే ఆపర్చునిటీస్ ఒకటి, లైక్ కమింగ్ ఫ్రమ్ బిగ్ డేటర్స్ అదొక డిఫరెన్స్ ఉంటుంది నాన్ ఫిల్మ్ బ్యాక్డ్రాప్ ఉన్నప్పుడు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ యునో ద ఎక్స్పీరియన్స్ నీకే నువ్వు సొంతంగా డెసిషన్స్ తీసుకోవాలి. దెల్ బి లైక్ నో వన్ టు గైడ్ యూ, యూ విల్ హ్యావ్ టు మేక్ యువర్ ఓన్ పాత్. So but then right now after this journey I'm really confident. And మీరు చెప్పినట్టు అట్లా ఇమీడియట్ గా వెళ్ళిపోయి ఉన్నా మేబీ that wouldn't be correct for me because after RX100 నాకు ఇనీషియల్ గా ఫస్ట్ 1 year అయితే నాకు అది డైజెస్ట్ చేసుకోవడానికే టైం పట్టింది. లైక్ see that is not something me or my family or anyone expected that సడన్ గా అంటే నిన్న మాట దాకా నార్మల్గా ఉన్నట్టు ఇప్పుడు సడన్ గా సెలబ్రిటీ అయ్యాడేంటి, హీరో అయ్యాడేంటి, లైక్ ఇప్పుడు ర్యాండమ్గా బయటికి వెళ్ళిపోతాం మేము, సడన్గా ఫొటోస్ అని వచ్చి ఓ సారీ ఇప్పుడు మారింది కదా. సో ఎవ్రీ విచ్ వే యూనో నాకు నేను బిలీవింగ్ మై సెల్ఫ్ దట్ అంటే నేను ఒక హీరోని ఇప్పుడు అనేది నాకు నేను బిలీవ్ చేయడానికి, నాకు నేను ఆ టైప్లో యూనో థింక్ చేయడానికి కూడా నాకు టైం పట్టింది. సో మేబీ I needed this time for me to be in track and now అయ్యా మీరు అనుకునే ప్లేస్ కి డెఫినెట్లీ వెళ్తాననే నమ్మకం అయితే ఉంది. నాకు ఎందుకో ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది భజే వాయు వేగం ట్రైలర్ ఈజ్ వెరీ వెరీ ఇంట్రీగింగ్, ఎక్సైటింగ్ గా ఉంది, సినిమా చూడాలనిపిస్తుంది. ఎందుకంటే ఐఎమ్ సీయింగ్ సో మెనీ ఇమోషన్స్ ఇన్ దట్. ఒక వెరీ సెన్సిటివ్ ఇమోషన్ ఉంది, ఒక డ్రామా ఉంది, దెన్ యాక్షన్ ఉంది. సో ఐ థింక్ ఇట్స్ ఫుల్ ప్యాక్డ్. అంటే దిస్ ఈస్ వన్ మూవీ దట్ అంటే నేను చేద్దాం అనుకుంటున్న క్యారెక్టర్ కానీ, నేను చెప్దాం అనుకుంటున్న స్టోరీ కానీ, ద కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఐ వాంట్ టు హ్యావ్ ఇన్ మై ఫిలిం ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ మై కెరియర్. యూనో నాకు మరీ ఓవర్గా ఏదన్నా హీరోయిజం పెట్టినా లేకపోతే యూనో అనవసరంగా సాంగ్స్ ఎక్కువ పెట్టినా ఇట్ డజంట్ జెల్ వెల్. మీకు జెల్ అవ్వదా? మీరు డోంట్ బిలీవ్ ఇన్ సచ్ థింగ్స్? నో, ఇట్ డిపెండ్స్ అండి. ఇప్పుడు ఐ వుడ్ వాంట్ టు సీ ఎగ్జాంపుల్ మహేష్ బాబు గారు ఒక డైలాగ్స్ చెప్పితే నేను డాన్స్ చేస్తాను ఆర్ ఎనీవన్ లైక్ ఆ స్టేచర్ ఉండేవాళ్ళు, బికాస్ మనకి అలవాటు అయింది, మనం ముందు నుంచి చిన్నప్పటి నుంచి వాళ్ళని అలా చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు చిరంజీవి గారు గాను లేకపోతే అట్లాంటి వాళ్ళు డైలాగులు డాన్సెస్ వాళ్ళకి టైప్ లో ఒకటి ఉండాలి, మాది కూడా ఉండాలి. బట్ ఇట్ షుడ్ బి ఒక న్యూ ఏజ్ గా సి వాట్ మై సీనియర్స్ డిడ్ లైక్ 20 years బ్యాక్ ఇన్ దేర్ జర్నీ టు స్టార్డమ్, ఇట్ షుడ్ బి డిఫరెంట్ now with the kind of cinema I make. But yet the emotions అయితే అవే ఉంటాయి. ఎన్ని ఇయర్స్ అయినా మనకు మదరే లైక్ సిస్టరే
వైఫ్ ఆ ఎమోషన్స్ మనకి ఎలా అయితే మారవో అవి మారవు. బట్ ద వే ఇట్ ఈస్ షోడ్, ముందు ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉండేది హీరోయిజం చూపించడానికి. ఇప్పుడు మోర్ న్యాచురల్ గా ప్రాబ్లం రియల్ ఉండి హీరో కూడా మోర్ రిలేటబుల్ ఉండి యూనో మన ఇంటి దగ్గర ఉండే అబ్బాయి లాగా ఉంది. అంటే మరి ఫ్లాంబాయింట్ గా డ్రెస్సింగ్లు లేకపోతే క్యారెక్టర్ ఏదో మనకి అవేగా లేకుండా మనకి దగ్గరగా ఉండి అండ్ మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చో అలాంటి ప్రాబ్లమ్స్ లోనే కొంచెం అరే అంటే ఇది మనకి జరిగితే మన పరిస్థితి ఏంటారా, అరే మనం ఏం చేస్తాం అన్నప్పుడు the decision hero takes will make him a hero. So he will not start being a hero right from the scene. Right from the first scene. He will gradually, you know, and what elli hero avadamanna doolakoddi hero avadu. The situations that put him up, the situation atanu ఏ situation లకి వచ్చాడో ఆ situation కి తను ఆప్షన్ లేక కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. సిచువేషన్స్ కి రియాక్ట్ అయ్యి దాని మీద చేసే యాక్ట్. సో అదొక పని. అది ఆ యాక్ట్ ఆ సిచ్యువేషన్ వల్ల హీరోయిక్ గా అనిపిస్తుంది. సో విచ్ ఆడియన్స్ వుడ్ కనెక్ట్ అండ్ దే వుడ్ లైక్ ఎస్ ఈవెన్ ఐ వుడ్ డూ ది సేమ్. అండ్ వెన్ అంటే హీరో చూడడానికి కానీ పర్ఫార్మెన్స్ కానీ మీకు అది సెట్ అవుతుందని అంటే హీస్ పర్ఫార్మింగ్ వెల్, హీస్ లుకింగ్ గుడ్ ఫర్ దట్ క్యారెక్టర్ అని అనిపిస్తే I think definitely it will hit the chord. So this is like kind of Bajai Vayu Vegam is that kind of film which this is my genre or this is my area which I am looking for. And you got it. Yeah, and I got it with this film. So I think me and audience will also have a better understanding now as in how they should, how I want to show myself and వాళ్ళు నన్ను ఎలా చూద్దాం అనుకుంటున్నారు. ఆ సింక్ నాకు ఈ సినిమాతో వస్తుంది అనిపిస్తుంది. మోర్ దెన్ సక్సెస్ లో డెఫినెట్లీ ఐ గాట్ బెదుర్లంక సక్సెస్ అయింది. లైక్ గ్యాంగ్ లీడర్ మై రోల్ వాజ్ ఎ హ్యూజ్ సక్సెస్ ఫర్ మీ. సో ఐ హ్యాడ్ సక్సెస్ లేదని కాదు కానీ దిస్ లైక్ యాజ్ ఎ హీరో లైక్ డౌన్ ది లైన్ ఫైట్ అండ్ ఇస్ వేర్ ఐ వాంట్ టు బి. ఐ థింక్ దిస్ ఇస్ ద జర్నీ, స్టార్ట్ ఆఫ్ ద జర్నీ ఫర్ దట్. సూపర్. మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, అంటే ఒక యాక్షన్ ఉన్నా ఒక కమర్షియాలిటీ ఉన్నా కూడా ఒక రిలేటబిలిటీ ఉండాలి అని. అంటే కామన్ ఆడియన్స్ కి ఎక్కడో చోట కనెక్ట్ అవ్వాలి. సో వాట్ అకార్డింగ్ టు యూ ఈజ్ స్టార్డమ్ ఆర్ స్టార్ స్టేటస్ ఆర్ హీరోయిజం అంటే మీ దృష్టిలో ఏంటి అసలు? అంటే వన్స్ యూ బికమ్ ఎ స్టార్ యూ విల్ బి, మీరు ఫస్ట్ సినిమా సెకండ్ వస్తుంది. యూనో ఆ క్యారెక్టర్ని మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రభాస్ గారి సినిమాకి వెళ్ళాం, ఆ క్యారెక్టర్ స్టార్టింగ్లో ఏం చేసింది అనేది ఎక్కువ దానికంటే ప్రభాస్ గారు ఎప్పుడు వస్తే స్క్రీన్ మీద ఐ వాంట్ షౌట్ ఫర్ హిమ్, యూనో ఐ వాంట్ టు వాచ్ హిమ్ ఫస్ట్ మోర్ దాన్ ద స్టోరీ, దెన్ కమ్స్ ద స్టోరీ. సో ఆ టైప్ ఆఫ్ స్టోరీస్ వేరేలా ఉండాలి. నేను మహేష్ బాబు సినిమాకి వెళ్తున్నా, నేను పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్తున్నా అన్నట్టుంటది. కానీ నేను సినిమాకి వెళ్తున్నా బాగుందంటే అందులో హీరో కార్తికేయ. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ హీరో అండ్ అ స్టార్. సో ఈ జర్నీ అంటే వాళ్ళకి ఆ స్టార్డమ్ అనేది రావడానికి ఇలాంటి ఎన్నో మూవీస్ వాళ్ళు యూనో స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళి బీట్ అంటే ఒకడు అతడు పోకిరి మహేష్ బాబు గారి చూసుకుంటే హిస్ గ్రాడ్యువల్ జర్నీ మేడ్ హిమ్ వాట్ హీ ఈస్. అండ్ రైట్ నౌ ఆయనకి ఇప్పుడు ఒక్కడు మూవీలో గ్రాడ్యువల్ హీరోయిజం ఉంటుంది. హిల్ బి వెరీ క్యూట్ బాయ్, వాళ్ళ ఇంట్లో కబడ్డీ ప్లేయర్, అది మెల్లమెల్లగా యూనో ప్రకాష్ రాజ్ని కొట్టి దెన్ అలా గ్రాడ్యువల్లీ హిల్ బి అ వెరీ బిగ్ హీరో. ఇప్పుడు మహేష్ బాబు గారు వచ్చారంటే ఫస్ట్ మనం అరుస్తాం. సో ఆయన మరీ నార్మల్గా ఏదైనా చేస్తున్నాడు అనుకోండి, ఓకే ఎప్పుడు కొడతాడు, ఎప్పుడు అది చేస్తాడు, ఎప్పుడు డైలాగ్ చెప్తాడు, అది ఉంటుంది. సో దట్ ఈస్ లైక్ అచీవింగ్ స్టార్డమ్. సో వేర్ ఆర్ యూ రైట్ నౌ అంటే ఏం చెప్తారు కార్తికేయ? అంటే యు ఆర్ 12 ఫిల్మ్స్ ఓల్డ్ నౌ. అంటే 11 or 12? No, I mean, as a hero, this is my 9th film. 9th film. Two very powerful antagonist roles. Yeah. సో అంటే అక్కడ అందులో మీరు ఎన్ని రకాల పార్శ్వాలు చూపించారు. మీ నటనలో ద పర్ఫార్మెన్స్ వాజ్ వెరీ వెరీ గుడ్. సో ఇప్పుడు మీరు ఏ స్టేజ్ లో ఉన్నాను అంటే ఏం చెప్తారు? అండ్ ఆర్ యూ ఇన్ ద హీరోయిక్ స్టేజ్, గెట్టింగ్ టు ద స్టార్డమ్? I was always in my journey right from RX100. బట్ రైట్ నౌ అప్పుడు RX100 చేసే టైంకి ఎంత హిట్ అయినా ఏమైనా ఈవెన్ ఐ వుడ్ నాట్ యాక్చువల్లీ నో వాట్ విల్ యాక్చువల్లీ సూట్ మీ, నాకు ఎలా నేను చేస్తే కరెక్ట్గా ఉంటుంది. అదే అంటే ఇప్పుడు ఒక కొన్ని యాక్టర్స్కి కొన్ని చాలా బాగా సెట్ అవుతాయి.
వాళ్ళ క్యారెక్టర్ నేను గ్యాంగ్ లీడర్ చేసినప్పుడు అంతే నేనేమి ఎక్స్పెక్ట్ చేయలేదు, ర్యాండమ్గా కార్ దిగి నడుచుకుంటే వెళ్ళా, షార్ట్ ఓకే అన్నారు, ఇంటికి వెళ్ళిపోయా. దాని తర్వాత అది ఏంది అది అంత ఇంపాక్ట్ఫుల్గా ఉందా నేను చేసింది అనేది నాకు తర్వాత అర్థమైంది. సో నో ఐ టు గెట్ ఇన్ టు ద సింక్ విత్ ద ఆడియన్స్ దట్ ఓకే నేను ఎలా ఉంటాను చూడడానికి, నేను ఏ టైప్ ఆఫ్ ఎమోషన్స్ చేస్తే వాళ్ళకి నచ్చుతుంది, ఈ సింక్ రావడానికి ఇట్ డెఫినెట్లీ ఐ నీడెడ్ సమ్ మూవీస్. RX-100 నేను నచ్చా అంటే ఎగ్జాక్ట్ ఏం నచ్చా అంటే నేను చూడ్డానికి నచ్చానా, నేను నా పర్ఫార్మెన్స్లో కూడా ఏది ఎందుకు నచ్చింది నాకు 100% తెలియదు. వెన్ మూవీస్ రియలీ వర్క్ ఇన్ దట్ స్కేల్ యూ రియలీ డోంట్ నో వాట్ యాక్చువల్లీ వర్క్. యా ఎందుకంటే ఐ యామ్ టెల్లింగ్ యూ యు వర్ బ్రిలియంట్ ఇన్ RX-100. అసలు ఒక ఫస్ట్ ఫిలిం అలాంటి లాంచ్ ఐ డోంట్ నో, అసలు ఐ డోంట్ థింక్ ఎనీబడి వుడ్ హ్యావ్ గాట్, నేను అనుకోవటము. అంటే అన్ని ఇమోషన్స్ ఒక సినిమాలో, మొదటి సినిమాలో ఇట్స్ నాట్ ఈజీ. ఆ ఏజ్లో అంత మెచ్యూరిటీ చూపించాలంటే ఆ పర్టికులర్ క్యారెక్టర్కి ఇట్స్ నాట్ ఈజీ. ఐ నెవర్ థాట్ ఐఎమ్ నాట్ అన్ యాక్టర్ చిన్నప్పటి నుంచి కూడా. యు ఆర్ అన్ యాక్టర్ అంటే నాకు నేను ఎప్పుడు నా లోకంలో నేను బతుకుతూ ఉండేవాడిని. అంటే నేను I would imagine myself giving interviews like this. This also you imagine? అంటే నేను ఒకవేళ హీరో అయ్యాక నన్ను ఇంటర్వ్యూ అడితే ఎట్లాంటి క్వశ్చన్ ఆన్సర్స్ ఇవ్వాలి. మీ ఇమాజినేషన్ నేను కూడా ఉన్నానా లేదా? మీరు కూడా ఉన్నారు. సో అంటే ఇప్పుడు నాకు ఈ ఇంటర్వ్యూస్ చూడడము, పేపర్లో ఇంటర్వ్యూలు చదవడము, ఆర్ ఏదన్నా స్టార్స్ బయట చేస్తుంటారే మనకైతే మనం ఏం చేయాలి, ఇవన్నీ అది ఆలోచించుకుంటుండేవాడిని. అంటే నాట్ బికాస్ ఆఫ్ దాట్ బట్ that came because I always wanted to be an actor. అంటే సినిమా చూస్తే వెళ్ళి అద్దం ముందు ప్రాక్టీస్ చేసుకోవడం, దట్ వాజ్ స్కూల్లో లైక్ చిరంజీవి గారి సాంగ్ పక్కా నేనే చేయాలి. సో యూనో కాలేజ్కి వచ్చిన తర్వాత కూడా మహేష్ బాబు గారి సాంగ్స్, పవన్ కళ్యాణ్ గారి సాంగ్స్, నేను సీనియర్ అయిన వన్స్ ఐ బికేమ్ ఏ సీనియర్ లైక్ మెయిన్ సాంగ్స్ నేనే చేస్తాను మా కాలేజ్లో. గుండగిరి అంటే ఇట్స్ లైక్ నేనే చేయాలి అంటే మా డాన్స్ అండ్ డ్రామా క్లబ్ కి ఐ వాస్ కైండ్ ఆఫ్ లైక్ ఒక లీడర్ లాగా ఉండే నేను, బికాస్ ఐ వాస్ వెరీ యాక్టివ్ అండ్ షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడిని. ఆ షార్ట్ ఫిల్మ్స్ కూడా కొంచెం మా కాలేజ్ వరకు ఫేమస్ ఉండేది. సో మా కాలేజ్ వరకు కొంచెం ఆ హీరో ఇమేజ్ ఉండేది నాకు. వీటి తర్వాత యాక్టర్ అవుదాం అనుకుంటున్నాడు అంటే ఏదో పెద్ద స్టార్ కిడ్ లా ట్రీట్ చేసేవాళ్ళు నన్ను మా కాలేజ్ వరకు. Everybody believed. Yeah, everybody believed. College lo అంటే because everybody knew I want to be an actor. Okay. So అది నాకు ఎప్పటి నుంచో ఉండింది, లైక్ ఐఎమ్ మెంట్ ఫర్ యాక్టింగ్ అనేది. బట్ అందులో నేను ఎగ్జాక్ట్లీ ఏంటి అంటే యాక్టర్ నాకు తెలుసు, లైక్ ఐ క్యాన్ బి ఎ గుడ్ యాక్టర్. అండ్ నాకు when I was ఈవెన్ when RX-100 డెబ్యూ చేస్తున్నప్పుడు కూడా I was not under confident. Like I was not like అరే కొత్త సినిమా ఫస్ట్ హీరోని రా నేను ఏంటి అని అంతేం లేదు. నేను డెఫినెట్లీ నాకు ఇవి కరెక్ట్ సినిమా కనుక కొంచెం బాగుంటే నేను ఒక యాక్టర్ లాగా లాంచ్ అవ్వగలుగుతాను అని 100% కాన్ఫిడెన్స్ ఉండే. బట్ దాని తర్వాత ఎగ్జాక్ట్ వాట్ కైండ్ ఆఫ్ హీరో, వాట్ ఈజ్ మై లైక్ యునో స్ట్రాంగ్ ఏరియా, వాట్ ఆర్ మై యునో వాట్ ఈస్ ద ఏరియా వేర్ ఐ కెన్ గెట్ బెటర్, ఇవన్నీ తెలుసుకోవడానికి నాకు ఇంకొంచెం టైం పట్టింది. త్రూ మై ఫిలిమ్స్ నేను నేర్చుకుంటూ వచ్చా. సో when that journey was always there, my question answer cheyadaniki. But then right now I think I'm in that space where I know what audience would want to see from me, what I can do better. So star ayye journey lo probably like I feel నేను రీచ్ అవుదాం అనుకుంటున్న ప్లేస్ కి what I'm just 5 to 8% అంతేనా? Yeah. బట్ ఈ అవేకనింగ్ మీకు ఎప్పుడు వచ్చింది అంటే I have to choose very, I mean, consciously, you know, and on the path of stardom, నేను జాగ్రత్తగా ఉండాలి, హడావిడి పడకూడదు, జాగ్రత్తగా చూస్ చేసుకోవాలని ఈ అవేకనింగ్ ఇది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ RX-100 అంత పెద్ద హిట్ అయినప్పుడు లైక్ ఐ టోల్డ్ యూ ఐ వాస్ ప్రిపేర్డ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు బి అన్ యాక్టర్, బట్ ఐ వాస్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దట్ బిగ్ సక్సెస్. సడన్ గా స్టార్డమ్ అది అరే ఇదేంటి అంటే బీయింగ్ అన్ యాక్టర్ అయినో అంటే ఇంట్లో అద్దం ముందు యాక్ట్ చేసుకున్నా, షార్ట్ ఫిల్మ్స్లో యాక్ట్ చేసా, యాక్టింగ్ క్లాస్లో యాక్ట్ చేసా, అద్దం ముందు ఐ మీన్ కెమెరా ముందు చేసా, ఐ వాజ్ కాన్ఫిడెంట్. కానీ హ్యాండ్లింగ్ ద స్టార్డమ్, వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్, ఇది నాకు ఐ వాజ్ ఎందుకంటే అంత పెద్ద సక్సెస్ అయ్యేసరికి ఐ డెంట్ యాక్చువల్లీ అండర్స్టాండ్ ఏం ఎగ్జాక్ట్లీ వర్క్ అయింది, ఏం చూస్తున్నారు నన్ను ఇంతగా అంటే ఈ సినిమా ఇంతగా హిట్ అవ్వడానికి
నా నెక్స్ట్ సినిమా ఎలా ఉండాలనుకుంటున్నారు, నాకు క్లారిటీ లేకుండా. సో సక్సెస్ హిట్, బిగ్ హిట్ విల్ నాట్ టీచ్ యూ ఎనీథింగ్ మచ్. ఆర్ డిజాస్టర్స్ ఆల్సో, డిజాస్టర్ అంటే నీ మీద నీకు కొంచెం చి అనిపిస్తుంది ఎందుకు చేశారు. బట్ మోస్ట్ ఆఫ్ మై ఫిలిమ్స్ వర్ ఆ హిట్ దగ్గరకు వచ్చి ఆగింది, అరే బాగానే ఉందిరా కానీ అవ్వలేదు, లైక్ యావరేజ్, బిలో యావరేజ్, ఆర్ బెదుర్లంక డీసెంట్ హిట్, ఈ టైప్ లోనే ఉన్నాయి. కాబట్టి హ్యాడ్ ఈ ప్రాసెస్ లో మూవీ బై మూవీ నేర్చుకున్నా. గుణాలు అరే సెకండ్ హాఫ్ వర్క్ అయింది, క్లైమాక్స్ మీద బాగా పేరు వచ్చింది, సాంగ్ ఒకటి వర్క్ అయింది, బట్ ఫస్ట్ హాఫ్ లో ఎక్కడో మిస్ అయ్యా. ఇలా ప్రతి మూవీలో నాకు యూనో ఆ గ్రాడ్యువల్ లెర్నింగ్ లాగా వచ్చి ఈవెన్ ఆఫ్టర్ ఐ మీన్ ఇన్ఫాక్ట్ చావు కబూర్ చల్లగా రిలీజ్ తర్వాత ఐ టుక్ ఎ బ్రేక్. అంటే ఐ మీన్ ఐ టుక్ ఎ బ్రేక్ ఇన్ సెన్స్ బెదుర్లంక ఒప్పుకున్నాను, ఇది ఒప్పుకున్నాను. దట్ ఈ రెండిటి ఐ మీన్ రైట్ నౌ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఇమీడియట్లీ. రైట్ నౌ ఐ డి నాట్ సైన్ ఎనీథింగ్. సో వన్ ఎట్ ఎ టైమ్. సో ఇవన్నీ నేర్చుకుంటూ వన్స్ అర్థమైన చావు కబూర్ చల్లగా ఓకే వాట్ ఐ షుడ్ డూ, వాట్ ఐ షుడ్ నాట్ డూ. అండ్ స్పీకింగ్ అంటే నేను ఎప్పుడు ఇఫ్ సమ్వన్ సేస్ అరే సినిమా చాలా బాగుంది ఎందుకు ఫ్లాప్ అయిందో తెలియదు అంటే సరేలే అని పట్టించుకోను నేను వాళ్ళని. RX100 ఒక బ్లాక్ బస్టర్ హిట్, అండ్ ఆ తర్వాత వచ్చిన ఒక రికగ్నిషన్ అండ్ దట్ ఫోకస్, దట్ గ్లేర్, యూ సెడ్ ఐ వాజ్ అన్ఏబుల్ టు బిలీవ్ అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ మీ అని. ఆ సిచ్యువేషన్ నుంచి కంటిన్యూస్గా ఫ్లాప్స్, మీడియంగా ఆడిన సినిమాలు, బిలో యావరేజ్ ఆడిన, అలా ఒక కంటిన్యూస్గా 7 సినిమాలు అదర్ దెన్ ఒక వలిమై ఆర్ గాని దట్ ఈస్ నాట్ ఆన్ యువర్ షోల్డర్ కాబట్టి యూ కాంట్ క్లెయిమ్ ఇట్ అంటే ఇది నా సినిమా అని. like 6 movies there were almost like below average. what did that teach you, కార్తికేయ? అంటే మీరు ఇందాక అన్నారు అంత హిట్ నాకేమీ అంటే it did not give me any kick. Disaster, did it give you anything? Disaster, luckily I did not have very big disasters. Hippie ఒకటి ఉండింది, but then rest of the movies అదే చెప్పిన direction did not teach me anything. It's like it is a blessing. All these movies taught me a lot. So hits don't teach, only flops teach. Hits will not teach. I mean especially blockbusters won't teach. ఎందుకంటే they'll be blockbuster అయిందంటే అందులో అట్లీస్ట్ ఒక 5-6 ఎలిమెంట్స్ వర్క్ అయి ఉంటాయి. ఓన్లీ దెన్ లైక్ మీకు కెమిస్ట్రీ వర్క్ అయి ఉంటుంది, హీరో వర్క్ అయి ఉంటాడు, కెమెరా వర్క్ అవుతుంది, మ్యూజిక్ వర్క్ అవుతుంది. పిల్లారా అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు నేను అది కంపోజ్ చేయలేదు, నేను చేయలేదు, అదేదో అయిపోయింది. సో ఎగ్జాక్ట్లీ ఎందుకు వర్క్ అయిందంటే నాకు తెలియదు. మిగతావి ఓకే ఇది ఇలా చేస్తుని ఇక్కడ మిస్టేక్ అయింది, సో ఇది నెక్స్ట్ టైం చేయకూడదు, ఇది నెక్స్ట్ టైం అలా ఒకటొకటి నేర్చుకుంటూ వెళ్ళి దెన్ ఆఫ్టర్ అలా 3-4 కంటిన్యూస్గా అయిన తర్వాత దట్స్ వెన్ అరే ఆపండి సార్ అంతా ఆపండి, ఇది ఓకే. దెన్ లైక్ ఐ ఆల్వేస్ టాక్ ఎ లాట్ టు పీపుల్, అంటే నా డైరెక్టర్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ, లైక్ ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్స్ విత్ మీ హూ చావు కబూర్ చల్లగా ఫ్లాప్ అంటే దట్ ఫిలిం విజ్ లైక్ బై మెనీ పీపుల్. బట్ నేను నిజంగా సినిమా ఫ్లాప్ అయ్యాక ఎవరైనా నచ్చిందన్నా నేను అసలు పట్టించుకోను దాన్ని. ఏం బాగాలేదో చెప్పండి. బెదుర్లంక హిట్ అయింది, బట్ స్టిల్ ఇంకా ఎందుకు ఆడింది అండ్ ఇంకా బెటర్ గా ఏం మిస్ అయింది, వై ఇట్ ఈస్ నాట్ ఎ సూపర్ హిట్ ఆర్ సంథింగ్, ఏం చేస్తుంటే అయ్యేది. మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, RX100 హిట్ అవ్వడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి, అంటే సో మెనీ రీజన్స్ అని. ఒక సినిమా ఫ్లాప్ అవ్వడానికి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? అంటే ఫిలిం ఫ్లాప్స్ జనరల్గా ఏమంటారంటే ఇట్ ఈస్ అ డైరెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ, సినిమా ఇస్ హిట్ ఆర్ హిట్ అంటారు. బట్ మీ దృష్టిలో ఒక యాక్టర్ రెస్పాన్సిబిలిటీ అంటుంది, యాక్టర్ రోల్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు ఒక సినిమా ఆడకపోవడం? లీడ్ యాక్టర్ అయితే డెఫినెట్లీ ఉంటుందండి. ఎందుకంటే ఫస్ట్ థింగ్ వై ఆమ్ ఐ రెస్పాన్సిబుల్ ఈజ్ ఆడియన్స్ థియేటర్కి వచ్చేది నా ఫోటో చూసి పోస్టర్ మీద, నేను ప్రీ రిలీజ్లో మాట్లాడాను, నేను ప్రమోట్ చేశాను సినిమాని, నా సినిమా బాగుంటుందని చెప్పాను, నేను వాళ్ళకి ముందు సినిమాల్లోనూ నేను నచ్చాను. సో మెజారిటీ ఇప్పుడు as long as I'm not doing with a very big director like Rajamouli garu or anything, then naadem undadu. Maybe mostly debutants kabatti. Most debutants are ante generally first vallu cinema ku chusedi interest create ayyedayithe actor ni chusi, ante very big directors kaakapothe. So when నేను చెప్తున్నప్పుడు audience ki when they are believing in me, వాళ్ళు టికెట్ కొనుక్కొని నా కోసం వస్తున్నప్పుడు I can't put it on the director or anyone at the first place. So it's my responsibility to give them that entertainment. Nenu if it's a different case if I'm doing gang leader or valimai, but when I'm being the lead actor, ade nenu mundu నాకు తెలియని
పని కదా, నాకు సంబంధం లేని పని కదా అనుకునేవాడిని. బట్ అది డెఫినెట్లీ ఇఫ్ యూ వాంట్ బి ఎ హీరో, ఇఫ్ యూ వాంట్ బికమ్ ఎ స్టార్, దట్ ఈస్ డెఫినెట్లీ నీకు సంబంధం ఉన్న పనే. యూ షుడ్ హ్యావ్ టు గో, నువ్వు దాంట్లో దిగి నేర్చుకొని అర్థం చేసుకొని ఎక్కడెక్కడ మిస్టేక్లు అయినా ఏంటి. సో యాక్టింగ్ ఇప్పుడు రైట్ నౌ ఐమ్ లైక్ ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది పర్ఫార్మెన్స్ పరంగా. 7-8 మూవీస్ చేశాను. ఓకే, ఆడియన్స్ కి కూడా నెవర్ మోస్ట్లీ 99% అయితే కంప్లైంట్ రాలేదు నా యాక్టింగ్ మీద సోఫార్. నా పర్ఫార్మెన్స్ మీద, నా లుక్స్ మీద అయితే రాలేదు. సో ఓకే, యాక్టింగ్ అనేది ఇప్పుడు నాకు అంటే యాజ్ లాంగ్ యాజ్ ఆ రోల్ ఏదన్నా మరీ సమ్ మెథడ్ యాక్టింగ్ చేయాల్సిన రోల్ ఉంటే తప్పితే ఐఎమ్ ప్రెటీ మచ్ కాన్ఫిడెంట్. సో ఆల్ మై ఫోకస్ రైట్ నౌ ఇస్ లైక్ స్క్రిప్ట్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఆ సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్ట్ని ఇంకేం బెటర్ చేసుకోవాలి, ఓకే పోస్ట్ ప్రొడక్షన్లో ఓకే ఎట్లాంటిది చేయొచ్చు, మ్యూజిక్ ఎలా యాడ్ చేయొచ్చు, ఎడిట్ ఎలా చేయొచ్చు. సో అదంతా నాకు నాలెడ్జ్ నిజం చెప్పాలంటే చాలా తక్కువ ముందు. బట్ నౌ యు ఆర్ గాన్. యా, ఐ మీన్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఐ మాస్టర్డ్ ఇట్, బట్ దెన్ అట్లీస్ట్ ఐఎమ్ ఇన్ దట్ లూప్ ఆఫ్ ప్రాసెస్ దట్ రైట్ నౌ. యా, నాకున్న కాన్ఫిడెన్స్ కి అరే ఇప్పటి నుంచి బ్యాడ్ మూవీస్ అయితే చేయను. ఓకే, ఐఎమ్ షూర్ ఇట్ అట్లీస్ట్ ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక ఎంటర్టైన్మెంట్ అంటే ఒక స్క్రీన్ ప్లే బోర్ కొట్టదు, కెమెరా వర్క్ వరకు చూడ్డానికి బ్యాడ్ గా అనిపించదు. ఈ మాత్రం వరకు అయితే నేను కేర్ తీసుకోగలను అని ఇప్పుడు నమ్ముతున్నా. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ లో నౌ మీరు ఆల్మోస్ట్ ఒక 80% డెబ్యూటెంట్స్తో చేశారు. ఒక 2 విక్రమ్ కుమార్ గారు లాంటి వాళ్ళు తప్ప. ఇప్పుడు ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ ఇఫ్ దే కమ్ అండ్ దే వుడ్ నరేట్ ఎ స్టోరీ టు యూ, వాట్ ఆర్ దోస్ 1 or 2-3 పాయింట్స్ యూ కీప్ ఇన్ మైండ్? అంటే ఓకే ఈ సినిమా నేను చేస్తున్నాను అని అనటానికి మీరు ఏమి పాయింట్స్ పక్కాగా కేటర్ చేస్తారు? క్రైటీరియల్ పాయింట్స్. ఇప్పుడు డెబ్యూటెంట్ ఉన్నా లేకపోయినా ఫస్ట్ స్క్రిప్ట్ గురించే. ఈవెన్ ఇఫ్ it's not that I did not get any offers from experienced directors. అంటే మరీ స్టార్ డైరెక్టర్స్ రాలేదు కానీ, బట్ ఐ హావ్ గాట్ ఫ్యూ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్స్ ఆర్ లైక్ వద్దనుకున్నారా మీరు? అంటే అవి నాకు అంటే సెట్ కాలేదు నాకు. సో అది కొత్త డైరెక్టర్ అయినా డెబ్యూటెంట్ అయినా నేను ఫస్ట్ స్క్రిప్ట్ చూస్తాను. ఆ స్క్రిప్ట్ లో లైక్ వాట్ ఈస్ మై క్యారెక్టర్ డూయింగ్ అండ్ వాట్ ఈస్ ద ఎమోషన్ ఆఫ్ ద స్క్రిప్ట్. నేను దానికి కనెక్ట్ అవ్వగలుగుతానా లేదా? కెన్ ఐ ఇమాజిన్ మై సెల్ఫ్ పోర్ట్రేయింగ్ దట్ ఎమోషన్? కెన్ ఐ సీ మై సెల్ఫ్? అంటే నేను బిలీవ్ చేయకుండా నేను యాక్ట్ చేయలేను. ఓకే, సో లైక్ ఈవెన్ లైక్ హౌ ఐ కాంట్ టాక్ సంథింగ్ విచ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ అన్ ఇంటర్వ్యూ. లైక్ వాట్? ఫుల్ US రిటర్న్ ఇంగ్లీష్ యాక్సెంట్ లో మాట్లాడాలి. దానికి నేను చాలా హార్డ్ వర్క్ చేయాలి. వాళ్ళ న్యూయాన్సెస్ ఏంటి, వాళ్ళు ఎట్లా కూర్చుంటారు, ఇది చేస్తారు, ఇదని. అది డెఫినెట్లీ అంటే క్యారెక్టర్ లో ఇది ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్, ఇది క్యారెక్టర్ ట్రైట్, ఎమోషన్ కాదు. ఎమోషన్ అంటుంది ఇప్పుడు ఐ నో లైక్ వాట్స్ అంటే మదర్ ఎమోషన్ నాకు తెలుసు, ఫాదర్ నాకు తెలుసు, సిస్టర్ ఐ నో, వైఫ్ ఐ నో, ఆర్ నెఫ్యూ, నీస్, ఫ్రెండ్స్, డాటర్స్, ఇది ఆల్ దీస్ ఐ నో. ఇప్పుడు ఆ మూవీ ఎమోషనల్ గా లేదు. ఇట్ ఈస్ సినిమా జస్ట్ ఫన్ ఉంది, అందులో ఏ ఎమోషన్ లేదు, ఏ సీరియస్ ఎమోషన్ చెప్పట్లేదు. then I would not be interested. Really? Yeah. Okay. అంటే full to comedy without emotions you get connected. Yeah, అంటే ఏం చేయాలి ఇక్కడ నేను సరే జోక్ చేసా తర్వాత ఏంటి? ఓకే ఓకే. యా 2 జోకులు ఇప్పుడు బెదర్లంక ఉంది. ఇట్ వాస్ నైస్ కామెడీ, అందరూ ఎంజాయ్ చేశారు. బట్ ఓకే, బట్ ఎందుకు ఏం చెప్తాం అనుకుంటున్నాం? బీట్ అది ఆర్ థ్రిల్లర్, యా ప్యూర్ థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ. మర్డర్ ఎవరు చేశారో కనుక్కున్నాం. సరే అయితే ఏంటి దానికి? అంటే మర్డర్ ఏం చేశారంటే నాకు ఎందుకు, ఎవరు చేస్తే ఏంటి, దానికి నాకు థ్రిల్ ఇచ్చావు. కానీ ఐ వాంట్ అన్ ఎమోషన్ ఫర్ దట్. ఐ వాంట్ వాట్ ఈస్ హీరో డూయింగ్ ఇన్ ఇట్, వాట్ ఈస్ హిజ్ ఎమోషన్, వై హీ వాంట్స్ టు డూ దాట్, ఇవి చూస్తాను. అండ్ ఇప్పుడు రైట్ నౌ నేను చెప్పినట్టు ఆఫ్టర్ లైక్ ఐ డిడ్ సో మెనీ ఫిల్మ్స్ అండ్ ఇప్పుడు బజే వాయు వేగం నాకు ఇట్స్ వన్ ఫిల్మ్ వేర్ ఐమ్ రియలీ సాటిస్ఫైడ్. నేను చూసుకో అరే నేను చేద్దాం అనుకుంటుంది అయితే ఇది. సో ఆడియన్స్ ఇది చూసి నచ్చారంటే ఐ కెన్ బి కాన్ఫిడెంట్ ఆన్ ద పాత్ దట్ ఐ ద డెసిషన్స్ దట్ ఐఎమ్ టేకింగ్. పాత్ అది కాదు కానీ ద డెసిషన్స్ దట్ ఐఎమ్ టేకింగ్. సో ఆ క్రైటీరియాలో రైట్ నౌ వాట్ ఐ హ్యావ్ ఇస్ లైక్ ఫిల్టర్ ఇన్ ద సెన్స్ ఒక క్రైటీరియా ముందు జస్ట్ మంచి స్క్రిప్ట్ ఉండాలి, దాని తర్వాత స్క్రిప్ట్ తో పాటు ఎమోషన్ ఉండాలని నేర్చుకున్నాను. నేను కనెక్ట్. సో రైట్ నౌ అది స్క్రిప్ట్ అది ఇంకా జల్లెడ్ అయ్యి ఇప్పుడు రైట్ నౌ ఐఎమ్ ఇన్ ఎ స్టేజ్ వేర్ ఆ ఎమోషన్ నాకు కనెక్ట్ అవ్వాలి. అండ్ రైట్ నౌ ఐఎమ్ ఇన్ ఎ స్పేస్ ఆఫ్ డూయింగ్ కొంచెం రిలేటబుల్ క్యారెక్టర్. నేను చుట్టుపక్కల చూసే వాళ్ళలాగా ఉండాలి.
తెలిసిన వాళ్ళలాగా. ఇట్ షుడ్ నాట్ బి సంథింగ్ రియలీ అవే వేర్ అలా ఉంటారంట మనుషులు అనే దానికంటే ఐఎమ్ లుకింగ్ ఎట్ క్యారెక్టర్స్ వేర్ వీడు అంటే మన 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 గల్లీలో మనిషిలాగా ఉంటాడు. రైట్ నౌ దిస్ ఈజ్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్ యాజ్ ఆఫ్ టుడే. యాజ్ ఆఫ్ అంటే అంటే మనలో ఉంటూనే హీ క్యాన్ బి లిటిల్ మోర్ పవర్ఫుల్ అంటే ఫిజికల్. అంటే మన గల్లీ మొత్తంలో అందరికంటే అందంగా ఉంటాడు. ఆ గల్లీలో అమ్మాయిలు వాడికి లైన్ వేస్తారు. వాడు రెగ్యులర్ గా ఫిట్ గా ఉంటాడు. సో వాడు పోలీస్ ట్రైనింగ్ కి ప్రిపేర్ అవుతున్నాడు. వెరీ రిలేటబుల్. యా సో అలాంటిది అంటే వాడికి. సో అండ్ ద వే ఐ లుక్ నా ఫిట్నెస్ కి దానికి అవి చిన్న చిన్నవి అయితే డెఫినెట్లీ అవసరం. ఐ కాంట్ బి లైక్ టోటల్ పోకిరోడ్ లాగా ఉంటే అసలు నీ బాడీకి నీ సెట్ రాడికి నువ్వు మరీ అంత ఏదో పెద్ద లో క్లాస్ లాగా ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని. సో ఇప్పుడు ఇది ఉంది పక్కా ఈజ్ అ వెరీ చిన్న స్మాల్ టౌన్ విలేజ్ నుంచి సిటీకి డ్రీమ్స్ తో వచ్చింది. బట్ హీ వాంట్స్ టు బి ఎ క్రికెటర్. సో వెన్ ఏమంటే హీస్ వెరీ ప్యాషనెట్ ప్రొఫెషనల్ క్రికెట్ ఆడే అబ్బాయి. సో అంత క్రికెట్ ఆడే అబ్బాయి ఉన్నప్పుడు డెఫినెట్లీ ఆ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తాడు. అండ్ డెఫినెట్లీ హీ వుడ్ బి లిటిల్ ఫిజికలీ స్ట్రాంగర్ అండ్ మెంటల్లీ కొంచెం మెచ్యూరిటీ ఉంటుంది. సో యునో ఐ హ్యావ్ టు ఇట్ షుడ్ బి రిలేటబుల్ బట్ ఫర్ ద వే ఐ లుక్ I need to have something for it. What is that something? And why any normal guy would look like me? Okay. వాడంత ఎఫర్ట్ ఎందుకు? బికాస్ చూస్తేనే నన్ను పెడితే he put effort into his body అనేది ప్రాపర్ గా అర్థమైపోతుంది. Why did he put? Okay. ఇప్పుడు ఒక వాడు ఏదో బస్తాలు మోసేటోడు కాబట్టి ఆడు బాడీ ఉంటుంది ఫైన్. కరెక్ట్. యా సో ఐఎమ్ లుకింగ్ ఎట్ దట్ స్పేస్ నౌ. అచ్చా ఓకే. బట్ ఇందులో ట్రైలర్ లో ఒక ఫైనల్ సీన్ ఏదైతే ఉందో భరణి గారి కంట్లోంచి ఒక టియర్ డ్రాప్ వస్తుంది. అండ్ దెన్ ఈజ్ ఇన్ ద హాస్పిటల్. అండ్ దెన్ దేర్ ఈస్ వన్ డైలాగ్ బిట్వీన్ యూ అండ్ రాహుల్. మా నాన్న అంటే మీ నాన్నగారు మా నాన్న. సో అక్కడ మీరు చాలా ఒక మేజర్ ఒక టీజర్ లాగా మీరు ఇచ్చేసారు. దేర్ సంథింగ్ బిట్వీన్ యూఆర్ అన్ అడాప్టెడ్ చైల్డ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. బట్ దేర్ ఇస్ అ ఫాదర్ ఇమోషన్. చిరంజీవి గారు చెప్పారు ఆయన టీజర్ లాంచ్ అప్పుడు ఫాదర్ ఇమోషన్ ఉందని. యాక్చువల్లీ టీజర్ లో మేము స్మాల్ ఇన్సిడెంట్ ఐ విల్ షేర్. ఓకే. టీజర్ లో మేము ఇది పెట్టలేదు కదా అడాప్టెడ్ సన్ అనేది. యాక్చువల్ నేను అనుకున్నాను ట్రైలర్ చూపించారేమో మీరు. లేదు టీజర్ చూపించాక ఫాదర్ ఎమోషన్ బాగుంది అని అలా చూసి టీజర్ లో అసలు పాయింట్ లేదు. హీ వాజ్ లైక్ అడాప్టెడ్ సన్ కదా అన్నాడు. నేను సార్ అసలు నేను షాక్, డైరెక్టర్ షాక్. ఏం సార్ అదే అంటే ఎలా అర్థం నాకు దాన్ని బట్టి అర్థమైంది అన్నాడు. నేను ఎంత లెజెండరీ అయినా ఎలా అర్థమైపోయింది అని తర్వాత ప్రొడ్యూసర్ని అడిగాలే అబ్బాయి కంగారు పడకు అన్నాడు. బికాస్ ఈస్ వర్కింగ్ విత్ ద సేమ్ ప్రొడక్షన్ కదా. సో అసలు వాట్ ఈస్ ద లైన్ అంటే ఆయన చెప్పారట. అలా కొంచెం వాళ్ళ ఊరికే అన్నాడు. ఓకే. బట్ చిరంజీవి గారు ఇస్ రియల్లీ బ్రిలియంట్ అండి. సో ఫన్ పర్సన్ అండ్ అంత లెజెండరీ యాక్టర్. ద యంగర్ లాట్ హీరోస్ ని హీస్ లైక్ ఎంత బాగా ఇట్లా అక్కను చేర్చుకొని సపోర్టివ్ గా ఉంటుంది. అంటే నాకు నిజంగా జనరల్లీ ఇండస్ట్రీలో నాకు హీరోస్ ని వాళ్ళని అంటే స్టార్స్ అని కొంచెం మోమాటంగా ఉంటుంది. ఏమనుకుంటారు ఏంటో నాకు ఇంకెక్కువ నార్మల్ అది ఉండకూడదు మన ఫీల్డ్ లో. బట్ నాకు ఎక్కువే కొంచెం అమ్మ ఏమనుకుంటా. బట్ బాగా మాట్లాడతాను. ఐ మీన్ కలిసి ఛాన్స్ ఉండే ఆర్గానిక్ గా అయితే రియలీ జెల్ వెల్. బట్ ఆర్గానిక్ గా కాకుండా కలిపించుకోనో లేకపోతే ఇనిషియేటివ్ తీసుకోనో కొంచెం భయంగా ఉంటాయి. ఎందుకు అంటే ఐ షుడ్ నాట్ ఇన్వేట్ దేర్ స్పేస్ అని. బట్ తెలియదు చిరంజీవి గారు ఒక్కరి దగ్గర నేను జోక్స్ క్రాక్ చేస్తుంటా. నేను ఆయన నాకు యాక్చువల్లీ ఆయన స్టోరీ లైన్ మనకు కొంచెం చెప్పారు నాకు ఎలా ఉంటుందని. చెప్పిన తర్వాత ఆయన నాతో అన్నాడు, ఇదిగో ఈ విషయం నువ్వు ఎక్కడా చెప్పకు, మళ్ళీ ఏదైనా బయటకు వచ్చిందంటే నిన్నే అడుగుతా అంటే, సార్ నేనైతే ఎక్కడా చెప్పను కానీ మీరు ఈ లోపు ఎక్కడ మీరు చేయకుండా ఈ లోపు మీరు ఎక్కడ లీక్ చేయకుండా చూసుకోండి అన్నారు. అంటే ఈ జోక్ నేను నార్మల్లీ అనే తర్వాత ఏంటి చిరంజీవి గారితో ఇలా మాట్లాడుతున్నా నేను అన్నాడు. సో ఈజ్ వన్ పర్సన్ వేర్ నేను చాలా ఫ్రీగా ఉంటా. వెన్ ఎవర్ ఐ మీట్ హిమ్ అయినా ఇలా జోక్స్ వేస్తుంటా, ఆయన గురించి ఏదో ఒకటి అంటుంటా. సో మేబీ అది చిన్నప్పటి నుంచి ఆయన్ని ఫ్రెండ్ లాగే చూస్తాం. హీ డజంట్ ఫీల్ లైక్ ఎవరో పెద్ద స్టార్ చాలా దూరం మనిషి అలా లెజెండరీ యాక్టర్ అన్నట్టు కాకుండా మన చిరంజీవి రా అన్నట్టు అది ఉంటుంది కదా. సో దట్ ఈస్ రీజన్. ఫాదర్ సన్ రిలేషన్షిప్ ఏదో బాండింగ్ ఉన్నట్టు, సమ్ ఇమోషన్ ఇస్ దేర్ అన్నట్టు తెలుస్తుంది. బికాస్ ట్రైలర్ ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్.
సో ఇస్ దట్ ద మెయిన్ కోర్ ఆఫ్ ద ఫిలిం? అంటే ఫిలిం లో మెయిన్ కోర్ ఇస్ ఫాదర్ సన్. అంటే మీరు ఇప్పుడు ట్రైలర్ చూసేసారు కాబట్టి అదే డెఫినెట్లీ ఈజ్ అన్ అడాప్టెడ్ సన్. అండ్ బట్ ఆ అడాప్టెడ్ సన్ కి ఫాదర్ కి మధ్యలో జరిగే సీన్స్ కానీ వాళ్ళ మధ్యలో ఉండే ఎమోషన్ కానీ ఆ ఫాదర్ కోసం వీడు ఏమన్నా చేయగలిగే ఆ ధైర్యం వీడికి ఆ ఫాదర్ ని అంటే ఆ సిచ్యువేషన్ నుంచి రావడం కానీ, సో దట్ ఈస్ లైక్ హార్ట్ ఆఫ్ ద ఫిలిం. ఫాదర్ సన్ ఎమోషన్ ఈజ్ లైక్ హార్ట్. ఇంకా మిగతా బాడీ పార్ట్స్, హెయిర్, ఇది బాడీ అంతా ఉన్నాయి, బట్ హార్ట్ ఆఫ్ ద ఫిలిం ఇస్ ద ఫాదర్ సన్ ఎమోషన్. శేఖర్ కమ్ముల గారు ఒకసారి నాకు ఎప్పుడో చెప్పారు, ఐఎమ్ అ వెరీ బ్యాడ్ నేరేటర్ అని. కథలు బాగా రాస్తారు బట్ నేరేట్ చేయడానికి నాకు రాదు, నేను ఐఎమ్ నాట్ దట్ గుడ్ ఇన్ దట్. బట్ యునో ద హీరోస్ గెట్ కనెక్టెడ్ అండ్ దే యాక్ట్. ఇప్పుడు ధనుష్తో సినిమా చేస్తున్నారు. సో మీరు ఆయన అంటే ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్ గా, బట్ ఆయన ఇనిషియల్ స్టేజెస్ లో ఆయన హీ ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బికాస్ నరేషన్ వాజ్ అ ప్రాబ్లమ్. అట్లా ఇప్పుడు కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు, దే ఆర్ వెరీ గుడ్ స్టోరీ డైరెక్టర్స్, దే కుడ్ బి సూపర్ డైరెక్టర్స్, కథ బ్రహ్మాండంగా ఉండొచ్చు కానీ నరేషన్ చేయలేకపోవచ్చు. సో వాట్ యూ ప్రిఫర్? డూ యూ ప్రిఫర్ నరేషన్ ఆర్ యూ ప్రిఫర్ రీడింగ్ ద స్టోరీ? అంటే కథ చదువుతారా మీరు? డెఫినెట్లీ ఫస్ట్ కలుస్తాను, కలిసినప్పుడు నరేషన్ బాగాలేకపోతే, కథ బాగుంటే, నరేషన్ బాగాలేకపోయినా ఆ నరేషన్ బాగాలేదంటే నాకు స్టోరీ బాగాలేదా నరేషన్ బాగాలేదా అర్థమవుద్ది. దే విల్ బి ఫ్యూ పాయింట్స్ వాళ్ళు మిస్ అవుతుంటారు. అంటే ఇప్పుడు నరేషన్ బాగకపోవడం అంటే ఏముంటదండి, ఇప్పుడు హీరో ఇటు నుంచి వస్తున్నాడు సార్, సడన్ గా ఇటు నుంచి హీరోయిన్ వచ్చింది, అప్పుడు రివీల్ అయింది, రివీల్ అవ్వంగానే హీరోకి బ్యాంగ్ ఇలా చెప్పడం ఒకటి. ఆ హీరో వస్తుంటే అక్కడ నుంచి హీరోయిన్ వచ్చేస్తుందండి, సో అక్కడ బ్యాంగ్ అవుద్ది, దాని తర్వాత నెక్స్ట్ సీన్ నార్మల్ గా చెప్పడం. ఇది మోర్ ఎఫెక్టివ్ గా ఉంటది. ఇది గుడ్ నరేషన్ అంటారు, ఇది బ్యాడ్ నరేషన్ అంటారు. యాక్చువల్లీ మర్చిపోయండి ఇందాక ఏమవుద్దంటే అని మళ్ళీ చెప్తారు. ఒక్కసారి కంప్లీట్ గా స్పేస్ అవుట్ అయిపోతుంటారు కొంతమంది. కొంచెం చెప్తూ ఒక 2 సీన్లు దాటేసి ముందుకు వెళ్ళిపోయి మరి నేను డౌట్ అడుగుతా, ఇందాక చెప్పడం మర్చిపోయానండి ఏమైందంటే ఇది అని అంట. బట్ నేను స్టోరీ అయితే అదే కదా, నరేషన్ బ్యాడ్ ఉంటది. కొన్నిసార్లు నరేషన్ ఏ రేంజ్ లో బ్యాడ్ అంటే స్టోరీ బానే ఉంది అర్థం కావట్లేదు, అప్పుడు కెన్ యూ లైక్ గివ్ మీ ద స్క్రిప్ట్ అని అడుగుతాను. అండ్ రైట్ నౌ ఇప్పుడు నాకు నచ్చినా సరే స్క్రిప్ట్ అడుగుతాను డెఫినెట్లీ. బట్ నచ్చిందంటే బాగా స్టోరీ నరేషన్ సూపర్ అయింది, నాకు బాగా నచ్చింది, ఎమోషన్ కనెక్ట్ అయింది అంటే అక్కడ 80-90% చేసేస్తా, ఇంకా చేసేస్తా. ఇంకా మిగతావి చూసుకుందాంలే అంటే ఏమన్నా చిన్న అంటే చేస్తున్నాను అని మైండ్ లో అనుకుంటా, చెప్పాను. వన్స్ ఐ రీడ్ ద స్క్రిప్ట్ ఇంకేమన్నా నాకేమన్నా అనిపించినాయి అవి ఇవన్నీ పిలిచి మాట్లాడి ఇవి చేంజెస్ అనుకుంటున్నాను, ఆర్ చేంజెస్ ఇన్ ద సెన్స్ ఇవి నాకు సెట్ అవ్వడానికి ఇట్లా అవుతాయి, వాట్ డూ థింక్ అని డిస్కషన్. ఆ డిస్కషన్ కనుక బాగా జరిగింది, సింక్ లో ఉన్నాము అన్నట్టుంటే ఐ విల్ డూ. సో బ్యాడ్ నరేషన్ వల్ల మిస్ అయ్యే ఛాన్స్ ఏం లేదు. ద స్టోరీ ఈస్ గుడ్ అండ్ ద నరేషన్ ఈస్ బ్యాడ్, I'll ask for the script and I'll definitely go through it. Do you take that step to meet the bigger director and ask for a role? Ante why don't you cast me in your film? Naaku cheyalani undi meeto, I want to team up with you. Do you ask? No, I never ask. You don't ask? No, I don't. And see, if I meet a very big star director, and suppose Sukumar garno akkada kalsanu, like sarvalsan ante sometime in future maybe in అంటే అలా ఒక విష్ లాగా చెప్పడం ఓకే గానీ సార్ అంటే అట్లా అంటే విచ్ వుడ్ బి అ డ్రీమ్ టు మీ బీయింగ్ కాస్టెడ్ ఇన్ రాజమౌళి సార్ ఫిలిం ఆర్ బీయింగ్ కాస్టెడ్ ఇన్ పూరి జగన్నాథ్ సార్. అంటే యు ఫియర్, మీకేమైనా ఫియర్ ఉందా? అదొక డెస్పరేషన్ లాగా ఏమన్నా వెళ్తదేమో బయటికి? ఇప్పుడు రైట్ నౌ వాళ్ళకుండే కమిట్మెంట్స్ వాళ్ళకుంటాయి, వాళ్ళకుండే మార్కెట్ థింగ్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ బడ్జెట్స్ ఉంటాయి. దే విల్ బి మేకింగ్ ఇన్ ఎ స్కేల్ ఆఫ్ సమ్ ఎక్స్ అమౌంట్. నాతో తీస్తే ఆ బడ్జెట్ తక్కువ అవుతుంది. సో ఐ నో హౌ ఇట్ వర్క్స్. డెఫినెట్లీ నాకు మీతో వర్క్ చేయాలని ఉంది ఫ్యూచర్ లో ఎప్పటికన్నా. I hope I get to that stage where we both can collaborate as a hero and director. That's how I put it. If it's very big director, or if some director not very big but is very అంటే మంచి హిట్ ఇచ్చారు, 5-6 ఫిలిమ్స్ చేశారు, or లేకపోతే 1-2 ఫిలిమ్స్ అయినా మంచి హిట్స్ ఉన్నాయి, అలా ఉన్నప్పుడు కూడా మనసులో అనుకుంటా కానీ అడగను. బికాజ్ నేను అడిగితే ఇట్ వుడ్ బి లైక్ వాళ్ళ మైండ్ లో ఏముందో నాకు తెలియదు కదా. మేబీ దే వాంట్, వాళ్ళు నిజంగానే ఆ స్పేస్ లో ఉన్నారు. ఒక విషయం, ఒక సీడ్ నాటినట్టయితే ఉంటుంది కదా, ఒక మైండ్ లో వేసినట్టు ఉంటుంది కదా. ఓకే
సో కార్తికేయ ఐ ఆస్క్డ్ మీ, సో లెట్ మీ రిమెంబర్, అంటే కార్తికేయ అడిగినందుకు వస్తే అది కరెక్ట్ కాదండి, వాళ్ళకి రావాలి అది సొంత రాసినప్పుడు కార్తికేయ సెట్ అవుతాడు దీనికి, ఆర్ అరే మనం ఇట్లా ఈ కార్తికేయ లాంటి హీరోతో చేద్దాం తనకేమన్నా రాద్దాం అనేది ఐడియా వాళ్ళకే రావాలి. నేను చెప్పి చేయించుకుంటే ఐ డోంట్ థింక్ దట్ ఈస్, అంటే నేను నాకు పొగరు అట్లా అని కాదు, లేకపోతే నేనేంటి అడిగేది అని కాదు, ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ద వే ఇట్ షుడ్ హ్యాపెన్. నేను వెళ్ళి అడగడం, యూనో ఐ ఆమ్ నాట్ ద వన్ హూస్ అంటే హీఈస్ ది డైరెక్టర్, హీఈస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, అండ్ తన దానికి నేను సెట్ అవుతా అనిపిస్తే నేను ఎస్ చెప్పాలి. నేను ఎవరిని వెళ్ళి నా కోసం చెయ్యి అంటే ఆయన బ్రెయిన్, ఆయన క్రియేటివిటీ. వాట్ ఇప్పుడు ఒక వెరీ సీజన్డ్ ఒక సీనియర్ డైరెక్టర్ ఆస్క్ యు టు గివ్ ఆడిషన్, మీరు ఇస్తారా? అయ్యో డెఫినెట్లీ ఆడిషన్స్ ఇస్తారా మీరు? ఆడిషన్ న్యూ డైరెక్టర్స్ డెబ్యూటెంట్స్ కూడా మీరు అంటే వాళ్ళు వచ్చేది ఇప్పుడు డెబ్యూటెంట్స్ జనరలీ హౌ ఇట్ వర్క్స్ ఇస్ వాళ్ళు ఆల్రెడీ నాకు నరేట్ చేద్దామని వస్తారు, సో నేను యాక్సెప్ట్ చేసి నేను ఎస్ చెప్తే మోస్ట్లీ సెట్ అలాగే ఉంటది. సో అది ఆడిషన్ లాగా ఉండదు, బట్ వీ డూ ఎ లాట్ ఆఫ్ క్యారెక్టర్ వర్క్, వర్క్ షాప్స్ లాగా. యూనో సార్ మీరు ఎట్లా చెప్తారని నేను ఐల్ బి వెరీ రోల్ చాలా కూల్ గా ఉండి చేద్దామా అని చెప్పి నేను అక్కడికక్కడ యాక్టింగ్ చేసి ఇప్పుడు ఈ డైలాగ్ ఉంది, సపోజ్ మనం ఇలా లేడ్ బ్యాక్ గా చెప్దామా, ఆర్ లేదు ఈ క్యారెక్టర్ లో కొంచెం మెచ్యూరిటీ ఉండాలి, సో ఈ టైప్ ఆఫ్ డైలాగ్ అంటే డైలాగ్ లో చిన్న చిన్న చేంజెస్, అంటే ఈ వర్డ్ యూజ్ చేస్తే కరెక్ట్ కాదు, మీ టూ కొలోకియల్ ఉంది, ఇది కొంచెం ఇలా మార్చి ఇలా చెప్దామా అని ఒక మీటర్ సెట్ చేసుకుంటాం కదా. సో అది చేసుకుంటాను డెఫినెట్లీ, ప్రతి మూవీకి చేసుకుంటాను, ఎందుకంటే నేనేం సినిమా చూస్తున్నా డైరెక్టర్ ఏం సినిమా చూస్తున్నాడు అనేది సింక్ లో ఉండాలి. లేకపోతే సెట్కి వెళ్ళాక నేను యాక్టింగ్ చేస్తా ఆయన సినిమా తీద్దాం అనుకుంటాడు, ఆడియన్స్ కి వేరేదే తెలుస్తుంది. ఓకే కార్తికేయ, మీ స్టైల్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రమ్ ద బిగినింగ్ యు వర్ లైక్ దిస్, సేమ్ హెయిర్ స్టైల్, ద బియర్డ్, అండ్ మీరు ఎక్కువగా మార్చుకోలేదు మీ ఫేస్, ఎస్పెషల్లీ ఫేస్ హెయిర్ స్టైల్ అండ్ యువర్ బియర్డ్. అవును, ఇట్ వాజ్ ద సేమ్ ఆల్మోస్ట్, ఇంచుమించు కొంచెం తక్కువ కొంచెం ఎక్కువ. యూ డోంట్ వాంట్ టు చేంజ్ దాట్? ఏంటి మీకు అసలు లేదు అంటే ఉన్నంతలో ట్రై చేస్తానండి, బట్ ఐ డోంట్ ఒకటి ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ విచ్ ఇస్ నైస్ ఫస్ట్. అంతేనా? అంటే మీరు యు నాట్ కంఫర్టబుల్ రిమూవింగ్ యువర్ బియర్డ్ ఆర్ యు నో డూయింగ్ ఎ డిఫరెంట్ హెయిర్ స్టైల్ ఆర్ సంథింగ్? అంటే చిన్న చిన్న చేంజెస్ చేస్తానండి, అట్లా మరీ చెయ్యను అన్నట్టు కాదు. ఇప్పుడు బెదర్లంకలో ఐ డిడ్ వెరీ షార్ట్, కంపారిటివ్లీ షార్ట్ హెయిర్, అండ్ ఈ మూవీలో కొంచెం బియర్డ్ కొంచెం తక్కువ పెట్టుకున్నా, జనరల్లీ ఎక్కువ బియర్డ్ ఉంటుంది, ఈ మూవీలో కొంచెం బియర్డ్ తక్కువ పెట్టి లాంగ్ హెయిర్. ఇంకేమోనండి షార్ట్ హెయిర్ లాంగ్ హెయిర్, బట్ కంప్లీట్ షేవ్ అయితే యు డోంట్ డు. అంటే క్యారెక్టర్ నీడ్ ఉండాలి. ఇప్పుడు గోయింగ్ క్లీన్ షేవ్ అసలు బయట కూడా ట్రెండ్ లేదు లేదా? నో గర్ల్ ఈస్ లైకింగ్ ఇట్. అంటే ఏ అమ్మాయిని కలిసినా, ఈవెన్ ఇప్పుడు మా వైఫ్ కూడా ఎప్పుడు బియర్డ్ తక్కువ చేస్తేనే ఇలా చూస్తుంది నాకు, బియర్డ్ దగ్గర రాకు ఏంటి ఇలా ఉన్నావు అంటుంటది. సో క్లీన్ షేవ్ ఇస్ నాట్, ఈ మధ్య ఏదో గర్ల్స్ కి అసలు నచ్చట్లేదు క్లీన్ షేవ్ ఈ మధ్య. సో జనరల్ గానే ట్రెండ్ తక్కువైంది, యంగ్ బాయ్స్ గానీ ఎవరు గానీ కొంచెం క్లీన్ షేవ్ ప్రిఫర్ చేయట్లేదు, దే స్పోర్టింగ్ దేర్ బియర్డ్ ఆర్ ఇట్లా తక్కువ ఎక్కువ. సో తక్కువ బియర్డ్ ఎక్కువ బియర్డ్ అయితే చేసుకుంటున్నా, కొంచెం షార్టర్ హెయిర్ కొంచెం లాంగర్ హెయిర్, ఇప్పుడు ఏదో కొంచెం స్ట్రీక్స్ ఏదో కలర్ ఏదో ట్రై చేసా, బట్ అంటే నాకు లుక్ స్పాయిల్ అయిపోయేలాగా, అంటే ఏదో కొత్తగా అంత కాన్ఫిడెంట్ అయితే కాదు, అండ్ మెన్ షుడ్ లుక్ లైక్ మెన్ అన్న ఫీలింగ్. ఇప్పుడు యాంటాగనిస్ట్ రోల్స్ కి ఏంటంటే యూ కెన్ ట్రై, యాంటాగనిస్ట్ జనరల్ యా ఐ కెన్ ట్రై, అరే యూ కెన్ రియల్లీ ఎక్స్పెరిమెంట్. వలిమేలో టాటూలు గీటులు అన్ని వేసాం కదా. Even a gang leader, you were looking so different. Yeah, I mean different. I was looking good actually. Yeah, you were looking very nice, very nice. Yeah, I mean actually ఆ సినిమా తర్వాతే నాకు అర్థమైంది దట్ ఐ లుక్ సో గుడ్ అని ఆన్ స్క్రీన్. అంటే లుక్ సో గుడ్ అంటే స్టైలిష్ గా, ఐ కెన్ లుక్ దట్ స్టైలిష్, ఐ ఆడియన్స్ కి నేను ఇలా చేస్తే నచ్చుతుందా, ఓకే నైస్ 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 అని. సో అంటే ఇప్పుడు ఎంత అర్థం ముందు రోజు చూసుకున్న ముఖం కాబట్టి మనకి ఎగ్జాక్ట్లీ తెలియదండి. కానీ ఎంత గ్రేట్ ఎలివేషన్ ఆ సినిమాలో మీకు, ఒక యాంటాగనిస్ట్ కి ఎలివేషన్. మీరు హీరోలుగా చేసిన ఏ సినిమాలో అంత ఎలివేషన్ మీకు? నేను యాక్చువల్లీ చేసింది కూడా అందుకే. నేను నరేషన్ కి వెళ్లే ముందు వరకు నేను నో అనుకునే వెళ్ళా, అందుకే నేను విక్రమ్ గారిని వద్ద ఎవరు అసిస్టెంట్ డైరెక్టర్ ని పంపించండి, ఆయనే వచ్చి, అది కూడా నేను ఒంగోలులో షూట్ చేస్తుండే, ఆయన ఒంగోలుకి వస్తా అన్నారు హైదరాబాద్ నుంచి. సార్ అంత ఎందుకు, నేనే ఏదో ఒకటి అంటే నో చెప్దామనే, బట్ లేదు లేదు నేను వస్తా, యూ కెన్ సే నో ఆన్ మై ఫేస్ అది అన్నారు. అమ్మ భయపడుకుంటూ వెళ్ళా, బట్ వన్స్ ఐ హర్డ్ ద నరేషన్ ఐ సెడ్ ఎస్ బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ.
సరే నేను చేస్తున్న ఏ సినిమాలో ఇంత ఎలివేషన్ లేదు, ఇంత హీరోయిజం లేదు, అంత స్టైల్గా అది లేదు, ఆ స్వాగ్ లేదు. నాకు ఒకటే అనుకున్నా, ఈ సినిమా చూసిన తర్వాత నాకు హీరో లాగా ఇలాంటి ఆఫర్స్ ఎక్కువ వస్తాయని, విచ్ హ్యాపెండ్. అప్పటి వరకు ఐ వాజ్ మోర్ ఆఫ్ అన్ RX-100 మాస్ గై. ఇది కొంచెం క్లాస్. ఆఫ్టర్ గ్యాంగ్ లీడర్ ఐ స్టార్టెడ్ లుకింగ్ మోర్ స్టైలిష్ ఈవెన్ ఇన్ మూవీస్. ఎందుకంటే డైరెక్టర్స్ కూడా సార్ హెయిర్ కట్ చేద్దాం, కొంచెం ఇట్లా స్లీక్గా చేద్దాం. ముందు వరకు కొంచెం షర్ట్ వదిలేసి, బటన్ వదిలేసి, గడ్డం రస్టిక్గా పెంచుకొని, జుట్టు వదిలేసి ఈ టైప్లో ఉండేది. ఇప్పుడు అట్లీస్ట్ కొంచెం షార్ప్గా కనిపించేది. ఆ చేంజ్ ఓవర్ నాకు ఈవెన్ డైరెక్టర్స్ వాంటెడ్ టు మేక్ మీ లుక్ స్టైలిష్ ఆఫ్టర్ గ్యాంగ్ లీడర్. గ్యాంగ్ లీడర్ యాక్చువల్లీ ఇట్స్ బిగ్ ఇంపాక్ట్ నా కెరీర్ లో. కార్తికేయ యాంటాగనిస్ట్ అంటే అబ్బా అసలు ఐ వాస్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్ టు సీ యూ ఆన్ ద స్క్రీన్ అండ్ ద ఎలివేషన్ వాస్ ఫెంటాస్టిక్. That's a rare thing. My God. And that's a rare thing to happen because heroes, directors would not easily cast అంటే అలాంటి క్యారెక్టర్స్ రాయరు, ఆర్ అలాంటి క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ ఇంకోటి ఉండడానికి హీరో కూడా ఒప్పుకోరు. బట్ నాని గారు అండ్ విక్రమ్ గారు, దే హ్యాడ్, ఆర్ అజిత్ గారు, హెచ్ వినోద్ గారు, దే హ్యాడ్ వాళ్ళు చూసే మూవీని చూసే విధానం, మూవీ హిట్ అవుతుంది, అబ్బాయికి పేరు వస్తుంది, వాళ్ళు దే వర్ స్వీట్ టు డూ దట్. Are you still ready? అంటే ఫ్యూచర్ లో కూడా ఇలాంటి పవర్ఫుల్ యాంటాగనిస్ట్ రోల్స్ చెయ్యను అన్నట్టు, గ్రేట్ క్యారెక్టర్స్ అట్లా వచ్చినా కూడా డెఫినెట్లీ are you looking out only for a hero roles or any big role which is హీరో రోల్ అనేది దట్ ఈస్ మై జర్నీ, దట్ ఈస్ ఎనీవేస్ దేర్. వీటికి యూజ్ అయ్యేలాగా డెఫినెట్లీ ఇప్పుడు గ్యాంగ్ లీడర్ ఎలా అయితే నాకు యూజ్ అయింది, వలిమై నాకు యూజ్ అయింది, అలా ఇప్పుడు గ్యాంగ్ లీడర్ వలిమై చేసేసా. నౌ సంథింగ్ ఎల్స్ ద రోల్ నీడ్స్ టు ఆఫర్ టు మీ. ఇప్పటి వరకు నేను చెయ్యని ఏదన్నా లుక్, చెయ్యని ఒక ఎమోషనా, అండ్ క్యారెక్టర్ కూడా ఏదో ర్యాండమ్గా వచ్చాడు, హీరోతో తన్నులు తినాడో, లేకపోతే జస్ట్ హీరోకి ఒక ప్రాబ్లం కావాలి కాబట్టి విలన్ కూడా ఉంటాడు అన్నట్టు కాకుండా, నేను చేసిన 2 క్యారెక్టర్స్లో విలన్ కంటూ స్టోరీ ఉంటుంది. వాడి జస్ట్ నాట్ ఎనీ ర్యాండమ్ బ్యాడ్ గై, అంత ఆర్క్ ఉండి అది చేసే నీడ్ నాకు ఉంది అని అనిపిస్తే 100% చేస్తాను. బట్ అలాంటివి రావడం చాలా చాలా రేర్. ఇట్స్ మచ్ రేర్ దెన్ ఫైండింగ్ ఎ గుడ్ స్క్రిప్ట్ ఫర్ ఎ హీరో. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అండి, 10 సినిమాల్లో ఒక్కటి అటువంటిది వచ్చినా ఇట్ విల్ స్టే బ్యాక్ ఫర్ ఎవర్. డెఫినెట్లీ. సో బిఫోర్ వి క్లోజ్ అండి, వాంట్ టు నో లిటిల్ మోర్ అబౌట్ భజే వాయువేగం. మొత్తం అందరు అదర్ దెన్ యూ అండ్ తనికల భరణి గారు లాంటి సీనియర్ యాక్టర్స్ తప్ప, ఇస్ ఇట్ ఎవ్రీథింగ్ న్యూ అంటే సినిమాటోగ్రఫీ లేకపోతే మ్యూజిక్ కొత్త వాళ్ళ, లేకపోతే మ్యూజిక్ కొత్త బ్యాక్గ్రౌండ్ స్కోర్. కపిల్ అనే కొత్త అబ్బాయి, బట్ వెరీ టాలెంటెడ్. ఈవెన్ అంటే ఇనీషియల్లీ నేను భయపడ్డా కొత్త అబ్బాయి మ్యూజిక్ అని అంటే, బట్ డైరెక్టర్ 2-3 ట్యూన్స్ అది వినిపించారు అండ్ హీ వాజ్ రియలీ కాన్ఫిడెంట్. సో ఒక ఫస్ట్ రీల్ ఒకటి చేసి ఇచ్చిన తర్వాత అంటే ఎమోషన్ చేయగలుగుతారా, బికాస్ దిస్ అ లాట్ ఆఫ్ ఎమోషన్ ఇన్ ద ఫిలిం. అంత ఎమోషనల్ గా అలా ఉండేది కెన్ మ్యూజిక్ డైరెక్టర్ డూ అనే భయం ఉండింది. బట్ వన్స్ వి అండర్స్టూడ్ దట్ ఎమోషన్ ఇస్ రైట్, అండ్ న్యూ మ్యూజిక్ డైరెక్టర్ అని ట్రెండీగా డెఫినెట్లీ చేస్తారు, వాళ్ళ మైండ్ అందులో పెట్టేస్తారు. సో ఎమోషన్ కరెక్ట్ గా చేస్తున్నాడు, సో ట్రెండీగా ఎలాగో చేస్తాడు అని అది చేసేసాం. బట్ ఇట్ వాస్ షాట్ బై R.D. Rajshekhar, ఇస్ వెరీ సీనియర్ కెమెరామెన్. అండ్ రెస్ట్ యు సీమ్ టు హావ్ సమ్ డాన్స్ నంబర్స్, నో? ఒకటి ఉందండి, నాట్ బిగ్ డాన్స్ అంటే మొత్తం కింద మీద పడి కాదు, కానీ చిన్న హ్యాపీ డాన్స్ సాంగ్. హీరోయిన్ మరి ఇట్స్ బస్తీలో ఉండే ఒక పిల్లోడు, బస్తీలో ఉండే ఒక అమ్మాయి, వాడికి ఆ అమ్మాయిని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాడు, అలాంటి ఒక క్యూట్ ఎమోషన్ తో ఉండే సాంగ్. నార్మల్ రొమాంటిక్ యాంగిల్ ఉంటుంది సినిమాలో, బట్ నాట్ వెరీ టూ మచ్ అట్లేమో లేదు. ఓకే, అంటే నార్మల్ అంటే అది కథలో పాటలాగా ఉంటది, దాని నుంచి కథలో చేంజెస్ జరుగుతాయి, అది డెఫినెట్లీ ఉంటది. బట్ లైక్ మీరు అంటున్నారు రొమాంటిక్ యాంగిల్ అలా అంటున్నారు, అట్లా పెద్దగా ఉంటుంది. ఇట్స్ గుడ్ లవ్ స్టోరీ. యు ప్లే క్రికెట్? మీరు ఆడతారా జనరల్ గా క్రికెట్? ఆడతాను, బట్ అంత ప్రాపర్ గా ఏం రాదు. ఈ సినిమా కోసము నేర్చుకున్నారా? కొంచెం నేర్చుకోవడం లైక్ ప్రాక్టీస్ గానీ ఇది గానీ, అంటే లైక్
ఇద్దరు కొంచెం ప్రొఫెషనల్ ప్లేయర్స్ ని ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని పిలిపించుకొని అట్లీస్ట్ ఏ షాట్లు అయితే సినిమాలో ఆడాలో వాటిని అయితే కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేసి అండ్ బాక్స్ క్రికెట్ అక్కడ నుంచి నాకు క్రికెట్ అలవాటు అయింది కొంచెం ఈ సినిమా వల్ల. ఈ మధ్య ఎప్పుడు ఉన్న ఖాళీగా ఉన్న వీకెండ్స్ అంటే వెళ్ళి బాక్స్ క్రికెట్ ఆడడం, ఈ క్రికెట్ ఎక్కువ చూడడం ఇంకెక్కువ స్టార్ట్ అయింది సినిమా. ఇప్పుడు ఈ సినిమా వల్ల. All right. Okay, Karthikeya, thank you so much. Before we end, I have one small request. Request kaadu, this is my tradition. నేను ఈ మధ్య కొత్తగా మెమరీ టెస్ట్ అని ఒకటి స్టార్ట్ చేశాను. Okay. It is all about you and your films and your personal life. Okay. Just short memory test anamata. We'll just go through it. Okay. చిరంజీవి గారు ఏ సినిమా రష్యన్ ఫిల్మ్ ఫెస్టివల్లో స్క్రీన్ చేశారు? స్వయం కృషి. ఎస్. అరే వా, టూ మచ్. ఓకే, ప్రేమతో మీ కార్తిక్ రిలీజ్ డేట్ గుర్తుందా మీకు? November 17th. ఎప్పుడు ఇయర్? 2017. ఓకే, ఆల్ రైట్. వలిమైలో మీ గ్యాంగ్ పేరేంటి? Satin Slaves. పాయల్ రాజ్పుత్ క్యారెక్టర్ ఇన్ వెంకీ మామ క్యారెక్టర్ నేమ్ గుర్తులేదు. హిందూ మా సినిమాలో మీ సినిమాలో ఏదేమని చెప్తారు? మంగ లేదో ఉంటది, దుర్గా మంగ కాదు, గుర్తులేదు. ఒక హింట్ ఇస్తా. మూన్. మూన్ తెలుగులో అంటారు చందమామ అంటారు. ఇంకేమంటారు? జాబిలి. దగ్గరకు వచ్చారు. జాబిలి తర్వాత వెన్నెల. వెన్నెల. ఆల్ రైట్. ఓకే, భజే వాయువేగం మోషన్ పోస్టర్లో కనిపించిన కారు? జాగ్వర్. ఒక డైలాగ్ చెప్పండి. యాక్చువల్లీ ప్రభాస్ గారు ఎక్స్ కార్ అది. అవునా? మేము దొబ్బేశారా? ఓకే, ప్రభాస్ గారు తెలుసా దొబ్బేశారా? తెలియదు నాకు, తెలుసు. నేను ఆయనకి అలవలేదు కాబట్టి నాకు తెలియదు. ఒక డైలాగ్ చెప్తాను, దాన్ని కంప్లీట్ చేయండి. నేను నమ్మనిది నేను. ఏ సినిమా? ఏ సినిమా? బెదుర్లంక. నమ్మనిది నేను చెయ్యను. ఒక లైన్ ఉంది దాని తర్వాత. ప్రెసిడెంట్ కాదు ప్రైమ్ మినిస్టర్ చెప్పినా సరే నేను ఏదో ఉంటుంది. దాని తర్వాత లేదు, నేను నమ్మనిది నేను చెయ్యను. అది నా ఈగో కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్. రైట్ రైట్ రైట్. ఆల్ రైట్. ఓకే, డన్. 27th August 2023 చాలా గుర్తుంచుకోవాల్సిన రోజు మీ ఆవిడ జీవితంలో. సో మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. 27th August 2023 your wife achieved something. What is that? మేడం మీరు బుక్ చేస్తున్నారు మేడం. మీ ఆవిడ ఎందులో అచీవర్ అండి అని మీరు అది కూడా మీకు తెలియపోతే ఎట్లా? ఏం చేసింది? 22nd August ఎప్పుడో ఏదో అయింది, మాకు ఎంగేజ్మెంట్ అయింది. నో కాదా? 27 కాదు, అది నాకు తెలియదు. మీ ఎంగేజ్మెంట్ ఎప్పుడైనా నాకు తెలియదు, కానీ 27th August 2023లో ఏమైందో చెప్పండి. ఇట్స్ అ హాఫ్ మ్యారథాన్. అయిపోయింది ఇవాళ మీరు ఫినిష్. కనీసం ఎన్ని కిలోమీటర్లు అదన్నా గుర్తుందా? 10 kilometers. నో, 21.095. బ్యాడ్జ్ కూడా పెట్టింది. షీ పుట్ అ బ్యాడ్జ్ ఆల్సో ఇన్ హర్ Instagram. ఓకే, అంటే మీ ఆవిడని మీరు Instagram లో కూడా ఫాలో అవుతున్నా. బట్ 21 kilometers ఇంటికి వచ్చిన తర్వాత బాగా చూసుకుంటా అండి. అబ్బా, చూద్దాం ప్రాపర్ గా తినిందా లేదా అవన్నీ చూసుకుంటాను. సరే, వాట్ ఎవర్. ఈ ఆన్సర్ తో నాకు సంబంధం లేదు, మీరు చూసుకోండి ఇంటికి వెళ్ళాక. ఓకే, నాని ఒక సైకలాజికల్ థ్రిల్లర్ ప్రొడ్యూస్ చేశారు తెలుగులో. వాట్ ఈస్ దట్? హిట్. అది సైకలాజికల్ థ్రిల్లర్ కాదు. ఆనా? లావణ్య త్రిపాఠి ఒక జర్నలిస్ట్ గా ఏ సినిమాలో చేశారు? అర్జున్ సురవర్. పిల్లారా సింగర్ ఎవరు? అనురాగ్ కుల్కర్ణి. పాడండి, 2 lines పాడండి. సరసకు చెలి చెలిరా ఎలా విడిచి బతకనే పిల్లారా. థ్యాంక్ యూ. విష్ యూ గుడ్ లక్. I have a gift hamper for you. Because 9 questions ఆన్సర్ చెప్పండి, మీ ఆవిడ ఆన్సర్ తప్ప. ఇప్పుడు నాకు ఉంటుంది దానికి హ్యాంపర్ ఇంటికి వెళ్ళిన తర్వాత.